భద్రకాళి మాత మనము వీరభద్రయుగంలో నక్సలైట్లు కానీ తీవ్రవాదులు కానీ వీళ్ళందరికీ ఆట చెల్లు ముందు ముందుకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఎవరు ఆయన ప్రముఖ నక్సలైట్ నాయకుడు చనిపోతే చాలామంది విద్యార్థులు ఢిల్లీలోన నిరసనలు తెలిపితే ఇప్పుడు వాళ్ళ జీవితం జైలు పాలై ఇప్పుడు శిక్ష నుంచి వాళ్ళ జీవితాలు ఎట్లయితే ఆలోచించండి. మీరు ఎవరు ప్రజలు చేరుకోవద్దండి. ఇది కాలం సమాధానం చెప్తాడు. భగవంతుడు ఎప్పుడు ఎవరిని కూర్చి పెట్టాలి, ఎవరిని ఎప్పుడు లేపాలి అన్నీ ఆయన చూసుకుంటాడు, ప్రక్షాళన చేసుకుంటూ పోతుంటాడు. మనము మానవ మాత్రులు. మనకి ప్రజాస్వామ్యం ద్వారా ఓటు హక్కు ఇచ్చినారు. సరైన నాయకుల్ని అనుకోండి, వాళ్ళకి భయపెట్టేటట్లా ప్రశ్నలు కురిపించండి, క్వశ్చన్ వేసేది నేర్చుకోండి, ధర్మంగా ప్రశ్నించేది నేర్చుకోండి. అంతేగాని మన ఆస్తులు మన మీద ధ్వంసం చేసుకొని ప్రజలకి ఆస్తులు ఇది చేసి మళ్ళీ మన దారే మళ్ళీ వసూలు చేసి కడతారు. వాళ్ళేం పోయేది ఉండదు రాజకీయ నాయకులు. ఈ విధంగా చెడు మాటలు వినుకుంటా కొంతమంది ఈ జర్నలిజాన్ని దారి తప్పిస్తూ కొంతమంది ఇలా తయారై యువతిని చెడగొడుతున్నారు. యువకులు కూడా తెలివి పెంచుకోవాలా. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర జియో ద్వారా మనం అందరూ నెట్ చూస్తున్నాము. నిజాలు అబద్ధాలు అన్నీ భగవంతుడు చూపిస్తున్నాడు, మనం గ్రహించాలి. ఏ నాయకుడు నిజాయితీపరుడు, ఏ నాయకుడు అధర్ముడు, ఎవరి పాలనలో ఏం జరిగేది, ఎవరి పాలనలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే జ్ఞానం భగవంతుడు పెట్టినాడు. మనం కూడా తెలుసుకొని చైతన్యవంతులై ప్రజలు కూడా ఈ సంక్షేమాలు అనేవి ఒక పద్ధతి, ఉచిత విద్య, వైద్యము, డెవలప్మెంట్, అభివృద్ధి, పనులు కల్పించాలి, ఉద్యోగాలు రావాలి, స్కిల్స్ ద్వారా ఇంకా మనకు కొన్ని ఉద్యోగ అవకాశాలు రావాలి. ఇట్లా ఆలోచించండి. ఈ ఉచితాలు, బస్సులు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ వేస్ట్ నాన్న. ఇవన్నీ మన ప్రజల డబ్బు, మనం కట్టిన ట్యాక్సులతో ఇచ్చి మనకి అప్పుల పాలు చేస్తున్నారు గవర్నమెంట్. ఏ ప్రభుత్వమైనా, ఏ గత ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకులైనా కూడా అది తెలుసుకోండి. ప్రజలు చైతన్యవంతులు కానీ ఈ సంస్కరణ ఈ జర్నలిస్టులు కానీ ఈ ఇప్పుడు ఉండే కొంతమంది మేధావులు మాట్లాడుతుంటారు జర్నలిజం గురించి అన్నీ మాట్లాడారు. తులసి చంద్ అట్లా వాళ్ళు కామ్రేడ్స్ కానీ వీళ్ళంతా కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ చైతన్యం తేండి ప్రజల్లో. ఫస్ట్ మీరు ఇటు ఉచితాలు అడగద్దండి. ప్రతి ఒక్కరి నెత్తి మీద ఇప్పుడు 1,00,000 2 లక్షలు అప్పు అవుతున్నది. ఇట్లవన్నీ వాళ్ళకి చైతన్యపరచండి ప్రజలకి. ఈ ఇచ్చే డబ్బులన్నీ మీవే, మీకు ఇచ్చి మిమ్మల్ని అప్పుల పాలు చేస్తున్నారు నాయకులు రాజకీయం ద్వారా. ఈ రాజకీయం అనే ముసుగులో మీరు మోసపోతున్నారు. ఇది ఇచ్చేది మీకు ఆఫర్ కాదు, అప్పులే. అప్పు కింద ఇచ్చి రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇట్లా చెప్పండి అన్న, ఇవి చెప్పండి, చైతన్యపరచండి ప్రజలని. ఇవన్నీ మీతో కాదు కాబట్టి మన ఆయన వీరభద్రుడు వస్తున్నాడు అన్ని దారిలో పెట్టడానికి. వీరభద్ర సంతరం ఉరుకుందిన స్వామి వచ్చి విసుకుని రాసిన చేసుకుని పంచడం దగ్గరలో ఉండవు. జై వీరభద్ర భద్రకాళి మీద నమో నమః.